కనపరుస్తూ ఉన్నాను. మరొకసారి ప్రభువు నామాన్ని 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇందులో ఈ నెలాఖరి దినమున మనం ఉన్నామంటే కారణము దేవుని కృప తప్ప మరొకటి లేదు. నిజం చెప్పాలంటే అనేక యుద్ధాలు జరుగుతున్నప్పటికైనాను, అనేక మంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నప్పటికైనాను, ఈరోజు మీరు నేను మనందరం సంఘముగా కుటుంబాలుగా ప్రభు సన్నిధానంలో చేరి ఆయన ఆరాధిస్తున్నామని గల కారణం దేవుని కృప తప్ప మరొకటి లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం చెప్పాలంటే ఇది మన ప్రియులు తల్లిగా రూతమ్మ గారు ప్రార్థనా కూడిక కూడా జరుగుతుంది. అలాగే మన ప్రియులు రాజారావు గారు ప్రార్థన కూడిక జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ప్రేయర్ కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఆన్లైన్ ప్రేయరు తెల్లవారుజాము 4 వరకు జరుగుతుంది. ఎన్ని గంటల వరకు? 4 వరకు జరుగుతుంది. సో మీరు అడిగినప్పుడల్లా టీ వస్తూ ఉంటుంది, మీరు తాగుతూ ఉండండి, మరలా మీరు అడుగుతూ ఉండండి. దేవునికి స్తోత్రం. లేని పక్షాన్ని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మంచిది. ఈ రోజున ఎంతోమంది వారికి చెప్పగానే చాలా వరకు వారు తీసుకొచ్చారు, కానీ కొంతమంది వారు రాకడలో ఎత్తపడ్డారేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వారిని మరొక తరుణం మనందరికీ ప్రభు బయలుపరచును గాక. మనందరం కలిసి ప్రభు నామాన్ని ఆరాధించుదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. రండి, యెరెమీయా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచన భాగం. యెరెమీయా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచన భాగం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవుడు ఈ వాక్యము మన వినికుడిలో దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటిగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వినండి, యెరెమీయా గ్రంథకర్త చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఈ మాట ఎవరిది? యేసు ప్రభుల వారి యొక్క విధానము మనం అందరం ఆలోచన చేస్తే, ఆదివారం ఆయన బెత్పగేకు గ్రామమునకు వెళ్ళినప్పుడు ఆయన కట్టబడినటువంటి గాడిద పిల్లను కోరుకున్నటువంటి దానిని ఆయన ఏర్పరచుకొని ఆయన వీధులలోనికి వెళుతున్నప్పుడు అనేక మంది ప్రజలు తమ బట్టలు దారి పొడుగున వేసి, అనేకమైనటువంటి కొమ్మలు విరిచి దారి పొడుగున వేసి, వాటి మీద యేసు ప్రభుల వారిని మోస్తున్నటువంటి గాడిద ఆయన మోసుకుంటూ వీధుల్లోనికి వచ్చినప్పుడు దావీదు కుమారునికి జయము అని వారు ఏ రీతిగా తెలియెత్తి పాడారో, ఇప్పుడు అదే యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనము ఆయన తన కార్యమును మన పట్ల జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. కట్టబడిన గాడిదనే కోరుకున్నాడంటే ఈ రోజు ఆయన వెంబడిస్తున్నటువంటి మనలను కూడా ఆయన కోరుకొని ఈరోజు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ మాట ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారందరితో 40వ వచనంలో మాట్లాడుతున్నాడు. నేను వారికి మేలు చేయ మానకుండానట్లు. నా దేవుడు మన జీవితాలను ఎప్పుడు మేలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. మేలు చేయటం ఆయనకి మాత్రమే చెందుతుంది తప్ప మనుషులు ఎవరికి ఏమాత్రం ఆ మాట వర్తించదు, చెందదు. ఎందుకని అంటారేమో, మేలు చేసేటువంటి విధానం ఆయనకి మాత్రమే తెలుసు. ఈ రోజున మనుషులు మేలు చేస్తున్నారంటే మన దగ్గర ఏదో ఆశించే మేలు చేస్తున్నారు తప్ప ఊరికినే ఎవరు మేలు చేయట్లా. అవునా కదా? ఎవరైనా మన పక్షాన్ని ఉన్నారంటే, మనతో మాట్లాడుతున్నారంటే, మనతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారంటే, మన పక్షాన వారు నిలబడ్డారంటే దానికి గల కారణం ఏంటంటే మనతో వారికి ఏదో పని ఉంది. మనతో వారికి ఏదో పని ఉంది. ఆ పని మన చేత చేర్చుకునేంత వరకు కూడా మన పక్షాన ఉన్నట్టుగా ఉంటారే తప్ప మేలు చేసేవారిగా కనబడతారు తప్ప, మన పక్షాన మాట్లాడుతున్నట్టుగా కనబడతారు తప్ప అది మాత్రం నిజమైనది కాదు. మరి దేవుడు అలాంటి వాడా? కాదు. అందరూ మనుషుల్లాగా ఆ దేవుడు కూడా అలాగే చేస్తాడా? కాదు.
ఈ రోజున ఈ మార్చి నెల 31వ తారీఖు వరకు చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే మార్చి నెల వెళ్ళిపోతుందిరా బాబు. మార్చి నెల అమ్మయ్య మార్చి నెల ఎప్పటికి వెళ్తుందా అని అనేకమైనటువంటి మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది. అనేకమైనటువంటి రాజ్యాలు, దేశాలు మరొక దేశం మీదకి, మరొక రాజ్యం మీదకి, ప్రజల మీదకి అనేకమైనటువంటి బాంబుల వర్షాలు కురిపిస్తూ ఉన్నారు. ఎంతగానో ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది. ప్రకృతి నాశనం అయిపోతూ ఉంటుంది. ఎన్ని జరిగినా ప్రజలలో ఒక్కళ్ళలో కూడా చలనం అనేది లేదు. ఈ యుద్ధం వల్ల వస్తుందిరా అని అడిగితే ఏమీ రావట్లా. కొన్ని కోట్ల రూపాయల నష్టమే జరుగుతుంది. నేను అంటానండి, ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నప్పుడు ఈ కోట్ల రూపాయలంతా కూడా నష్టాన్ని ఎవరి మీద వేస్తారు? ప్రజల మీద వేస్తారు. ఆ వడ్డీ అని, ఈ వడ్డీ అని, అదని, ఇదని, రేట్లు పెరిగినాయని అనేకమైనటువంటి కష్టపడేటువంటి వారి యొక్క జీతం ఆటోమేటిక్ వాళ్ళు ఏం చేస్తారంటే లాగేసుకుంటారు ఐస్కాంతం పెట్టి. కానీ దేవుడు మనకి పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. మరి అన్ని విధాలుగా ప్రభు మనకి సహాయం చేస్తున్నప్పుడు ఆయన సన్నిధానములో ఉండి, ప్రభువా నువ్వు మేలు చేయక మాను, ఆయనే సెలవిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మేలు చేయకుండా ఉండలేడు. మీ పిల్లలు ఏడుస్తుంటే, బాధపడతా ఉంటుంటే, కన్నీరు కారుస్తూ ఉంటుంటే కొట్టిని మీరే దగ్గరికి వెళ్ళి హత్తుకోరా? వారిని కౌగిలించేసుకోరా? నాన్న గట్టిగా కొట్టేశానంటరా, గట్టిగా దెబ్బలు తగిలినాయా, ఏం బాధపడకరా అని చెప్పి తహతహలాడిపోతావే. ఎంతగానో వారి గురించి ఆలోచిస్తూ ఉంటావే. వాళ్ళకి ఏదైనా కావాలని వెంటనే కొట్టుకు తీసుకెళ్తూ ఉంటావే. వాళ్ళు ఏడుపు మానివేసే విధంగా వాళ్ళ గురించి ఎంతగానో సమయాన్ని తీసుకుంటావే. మరి ఈ లోకపరంగా తల్లిదండ్రులుగా మీకే నీ బిడ్డల పట్ల ఎంత ఆలోచన ఉంటే, పరమందున్న మన దేవుడు తనకు సారూప్యములో నిర్మించినటువంటి మన కొరకు మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. ఆయన మేలు చేయడం ఆయన గుణం, ఆయన లక్షణం, ఆయన మంచితనం. ఇప్పుడు ఆ మంచితనాన్ని చాలామంది ఏం చేశారంటే ఆసరాగా తీసుకొని, దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లలు భలే ఉంటారు. నాన్న కొట్టట్లేదు కదా, నాన్న తిట్టట్లేదు కదా, అమ్మ ఏమనట్లేదు కదా, ఏం పర్లేదు చెప్పకుండా డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పి అక్కడే పెట్టేటువంటి డబ్బుల్ని అమ్మతోనో, నాన్నతోనో, పెద్దవారితోనో, అక్కతోనో, అన్నతోనో చెప్పి తీసుకుంటే తప్పులేదు. ఒకసారి తీసుకుంటే ఏమనట్లేదని రెండోసారి తీయడం మొదలు పెడతారు, మూడోసారి తీయడం మొదలు పెడతారు. ఆ తర్వాత నువ్వు ఎక్కడ దాస్తే అక్కడ డబ్బులు తెస్తానే ఉంటారు. మనం అనుకుంటాం ఎవరి తీలిపోయారో. మరి ఇప్పుడు ఈ ఆసరాగా ఎప్పుడైతే తల్లిదండ్రులు భయం చెప్పకుండా, వాడిని గద్దించకుండా, వీడే మాట కూడా అనకుండా అలాగే వదిలేసారు అనుకోండి, రేపొద్దున వాడు ఎలా తయారవుతాడు, వాడి జీవితం ఎలా ఉండిపోద్ది. అందుకని మేలు చేసే దేవుడు, మనకు ఉపకారం చేసే దేవుడు కొన్ని సందర్భాలు, కొన్ని పరీక్షలు పెడతాడు. దేవునికి స్తోత్రం. మరి మేలు చేసే దేవుడు కీడు చేస్తాడా? చేయడు. ఆయన మనలను పరీక్ష పెడుతూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఆ పరిశోధనలో ఆయన మనకు మేలే చేస్తాడు తప్ప కీడుకు మాత్రం ఆయన ఎంత మాత్రం అవకాశం ఇవ్వడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఒక మాటను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏ రీతిగా సహాయం చేస్తూ ఉన్నాడు. రండి, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము చదవండి. 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. బాగా వినండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా నీ పిలవగా అతడు చిత్తం ప్రభువానెను. అప్పుడు ఆయన, బాగా వినాలి, యేసు ప్రభు క్షమించాలి, దేవాతి దేవుడు అబ్రహాముతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహాం అని పిలవగానే అబ్రహాం వెంటనే ఒక మాట అన్నాడు, చిత్తము ప్రభువా. ఆమె చెప్పండి, ఏమన్నాడు? చిత్తం ప్రభు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏం చెబితే అది చేస్తా, నీ మాటకు లోబడతా, నువ్వు చెప్పిన దానికల్లా నేను తలొక్కుతా, నువ్వు ఏది చేస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నన్ను మాట అడిగినావండి, ఈరోజు నీ పిల్లలు నువ్వు చెప్పిందల్లా చేస్తున్నారా? ఎదురు చెప్తున్నారా? ఈరోజు నీ భార్య చెప్పిందల్లా చేస్తుందా? ఎదురు మాట్లాడుతుందా? ఈరోజు నీ భర్త చెప్పిందల్లా చేస్తున్నారా?
ఎదురు మాట్లాడుతున్నారా? నేను అంటానండి, ఇప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలకు తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకు పిల్లలు ఎదురు సమాధానం చెప్పే వాళ్ళే తయారయ్యారు. దేవుడికి కూడా ఎదురు సమాధానం చెప్తున్నారు. దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే, దేవుడు సెలవిస్తూ ఉంటుంటే, నిన్ను రమ్మని పిలుస్తూ ఉంటుంటే ఇప్పుడు కాదు అని చెప్పి ఇష్టానుసారంగా బయట తిరిగేవారు లేరా? కానీ అబ్రహాము అంత వృద్ధాప్యములో కూడా, అంత నిండు ఒకవేళ ముసలితనములో కూడా దేవుడు పిలవగానే చిత్తం, నువ్వు ఏది చెబితే అది నేను చేస్తాను ప్రభువా. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆయన నీకు మేలు చేయాలంటే ఆయన పిలవగానే మనం ఏం చేయాలంటే ఒదిగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన పిలవగానే చిత్తం ప్రభు అనాలి. ఆయన పిలవగానే ఎస్ డియర్ లార్డ్ అని చెప్పాలి. ఆయన పిలవగానే నేనున్నానయ్యా, నన్ను వాడుకో అని యెషయా భక్తుడు అన్నట్టుగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. లోకమంతా నశించిపోతుంటే, లోకమంతా కూడా అలమటిస్తూ ఉంటుంటే, లోకమంతా కూడా పాతాళానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటుంటే ఎవరు వెళతారు నా ప్రజల దగ్గరికి అని దేవాతి దేవుడు ఒక స్వరం చెప్పగా, ఒక స్వరం మాట్లాడగా వెంటనే యెషయా భక్తుడు విని వెంటనే అంటున్నాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. ఆమేన్. నేనున్నాను, నన్ను పంపు. ప్రార్థన చేయండి. రేపటిలోగా లేదా ఎల్లుండిలోగా మనకు పాంప్లెట్స్, పోస్టర్ అని వచ్చేది. చెప్తా, ఎవరంటే ఇస్తారని అడుగుతా. నేనున్నాను పాస్టర్ గారు అని ఎవరు చేతి ఎదురు చూద్దాం. ఆమె హర్షిని గారు, రాజు గారు వెళ్ళిపోతారు బండి వేసుకొని. వెళ్ళిపోవడం ఒక ఇంటి దగ్గరికి వచ్చాను. అంటించుకోండి, మీరు అంటించండి. దేవునికి స్తోత్రం. నేను ఉన్నాను పాస్టర్ గారు, అయ్యో మాకు ఇవ్వండి పాస్టర్ గారు అని ఎవరు అడుగుతారో చూద్దాం. నేను ఎవరిని ఇలా మాట్లాడతాను, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తా, లేదంటే నేను తమ్ముడు అతికించుకుంటాం. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మమ్మల్ని పిలవరే అని అడగాలి నన్ను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మాకెవరే బాధ్యత, మాకెవరే, మేము కూడా అంటిస్తాం కదా, అంటించండి. అప్పుడు దేవునికి స్తోత్రం. చేతులెత్తిందని చూసారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేస్తాయి. ఇప్పుడే ఫోన్ చేశారు విజయవాడ నుంచి, అయ్యారు అయిపోయినాయండి పంపించామంటారా? పంపించండి అన్న. అయితే అమౌంట్ కొట్టండి అన్నారు. కొడతాను ఆగన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు మన జీవితాలు మేలు చేశాడు 31వ తారీఖు వరకు. ఆయన ఎప్పుడు కూడా మేలు చేయక మానలేదు. ఒకసారి గుర్తించుకో, ఈ మార్చి నెలలో, ఈ యొక్క నెలలో ఎన్ని మనం ఒడిదుడుకులు చూసాం, ఎన్ని ఇబ్బందులు పాలయ్యాం, ఎంత ఎండ తీవ్రతకు తట్టుకున్నాం, ఎంతగా మనం లోబడిపోయాం, ఎంతగా సుఖాన్ని అనుభవించాం, ఎంతగా ఒకవేళ అందరికీ కూడా గ్యాస్ కొరత ఉంటున్నప్పుడు మన ఇంటిలో గ్యాస్ కొరత ఉందా? మనం ఏదైనా బాధలు అనుభవించామా? మనం ఏదైనా కష్టాలు పడ్డామా? అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆ యుద్ధ వాతావరణాన్ని బట్టి అనేక మంది మనుషులు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, అనేకమైనటువంటి బస్సులు లోయలో పడిపోయినాయి, సముద్రంలో పడిపోయినాయి, ఇంచుమించు చాలా అగ్ని ప్రమాదాలు జరిగినాయి. ఆ లిస్టులో మనం ఉన్నామా? ఉత్తరప్రదేశ్లో నది దాటుతుందంట తెప్ప, దాని మీద ఉంది బస్సు, అంత బాగానే ఉంది. దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేసరికి ఇంకా దింపుతున్నాడంటే డ్రైవర్, దింపేసరికి ఎదురుకుండా ఒక చిన్న పడవ వచ్చి ఈ దాన్ని ఏమంటారు, తెడ్డి కాదు, నరసాపురంలో ఉంటుంది కదా పంటి, ర్యాంప్ దగ్గరికి అంటే వచ్చేసిందంట పంటి. ఇంకా దిగుతున్న సందర్భాల్లో అనుకోకుండా ఒక చిన్న పడవ వచ్చి ఈ యొక్క పంటిని గుద్దగానే ఈ డ్రైవర్ కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా ఆ పంటి మీద నుంచి నీటిలోకి, ఆ నదిలోకి అలాగ మునిగిపోయింది, అలా వెళ్ళిపోయింది. అందులో ఉన్న వాళ్ళు కేకలేస్తున్నారు, మనం రక్షించండి. అక్కడ డైరెక్ట్ బస్సు లోపలికి వెళ్ళిపోయింది. 2-3 బయటపడ్డారు. అందరూ చూస్తూ ఉన్నారు, అయ్యో 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 అని అంటున్నారు తప్ప ఆ బస్సుని ఎవడైనా ఆపగలడా? పిల్లల్ని పరిగెడుతుంటే ఆపగలం, సైకిల్ దొక్కుతుంటే ఆపగలం, మరి బస్సు వెళ్ళిపోతుంటే? మొన్న రీసెంట్గా జరిగింది మార్కాపురంలో బస్సు యాక్సిడెంట్. తెల్లవారుజామున వెళుతూ ఉంది, అనుకోకుండా ఏం జరిగింది ఏంటో, ఒకసారిగా లారీ ఎస్కేసుకొని పైకి వస్తుందంట. అనుకోకుండా ఈ బస్సు డ్రైవర్ చూసుకోకుండా రాంగ్ రూట్లో వెళ్ళిపోయాడు, గుద్దేశాడు. విత్ ఇన్ సెకండ్స్లో అలా అగ్ని అలా వచ్చేసింది. అందరు నిద్రలో ఉన్నారేమో, చాలామంది అద్దాలు పగలు కొట్టుకుని వచ్చారు. ఒక 10-15 మంది చిన్న బిడ్డని వేసుకొని ఊరు వస్తూ ఉంటుంటే, చిన్న బిడ్డ 6 నెలల పాప, అందరూ కూడా అలా కాలిపోయారు. మరి మన లిస్టులో లేవే, ఆ పరిస్థితులు మనకి లేవే.
దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనకి ఎంత మేలు చేస్తున్నాడు. ఈ ప్రపంచం గురించి ప్రార్థన చేద్దాం రండి, దేశం కోసం ప్రార్థన చేద్దాం రండి, చెయ్యి పట్టుకుని ప్రార్థన చేద్దాం రండి అని పాస్టర్ గారు నెత్తి నోరు కొట్టుకున్నా, మీ విధానం మీదే పాస్టర్ గారు, మా విధానం క్షమించండి. ఈ 31వ తారీఖు వరకు మనం బ్రతుకున్నామంటే మన బలము కాదు, మన శక్తి కాదు, కేవలము దేవుని కృప. ఆమేన్. కేవలము దేవుని కృప. ఇప్పుడు అబ్రాముని పిలుస్తున్నాడు. అబ్రామ్ అని పిలవగానే నేను అనుకుంటూ ఉంటున్నాను, అబ్రాము దేవుడు ఏది చేసినా పర్వాలేదులే, ఇక నా కుమారుని ఇచ్చేసాడు కదా, ఇక నా కుమార్తె ఆడుకోవచ్చులే, నా కుమార్తె మంచిగా ఉండొచ్చులే, నా కుమార్తె హ్యాపీగా బ్రతికేచ్చులే అని అనుకుంటూ దేవుడు ఏమీ చూడట్లేదని ఆసరాగా తీసుకున్నాడేమో కానీ ఇప్పుడు దేవుడు అబ్రామును పరిశోధించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ పరిశోధనలో అబ్రాము గెలిచాడా, దేవుడు గెలిచాడు అడిగితే దేవుడినే అబ్రాము గెలిపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం దేవుణ్ణి గెలిపించడానికి బదులు మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రభువా నీకు అన్నీ తెలుసు కదా నాయన, ఈరోజు పనికి వెళ్ళాను, ఎండ తీవ్రత, అబ్బో ఒళ్ళు బలహీనత, తట్టుకోలేకపోతున్నాను నాయన, పడుకుంటున్నాను. ఆమేన్. పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఈరోజు మాకు పరిస్థితి బాగాలేదండి, రాలేమండి. మరి పాస్టర్ గారు ఎత్తుకొని తీసుకురావాలండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అబ్రాము అంత వృద్ధాప్యములో, అంత నిండు ముసలితనములో కూడా దేవుడు చెప్పగా దేవుడు మాట విన్నాడు. చిత్తం ప్రభువా నేను నీకు లోబడుతున్నాను, ఆజ్ఞాపించండి. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో ఇంత ముసలితనములో దేవుడు చెప్పగా విన్నాడు అబ్రాము. సమూయేలు చిన్నతనంలో దేవుని స్వరాన్ని విన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సమూయేలు అని పిలవగానే అయ్యో పాస్టర్ గారు పిలిచారేమని చెప్పి ఆ మొదటి సమూయేలు గ్రంథంలో ఆ 3వ అధ్యాయంలో వెంటనే లేచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యారు ఏలి గారు నన్ను పిలిచారని అడిగితే, లేదురా నాయన పడుకో. రెండోసారి స్వరం వినబడుతుంది, సమూయేలు. చిత్తం అయ్యారు మరల నన్ను పిలిచారా అని మరల వెళ్ళేసరికి, లేదు నాయన పడుకోరా. 3వసారి కూడా పిలిచి అక్కడికి వెళ్ళేసరికి దేవుని యొక్క మాట ఏలికి అర్థమైంది, దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచినప్పుడు చిత్తం అని ఎవరైతే చెప్పగలరో ప్రభువు వారికి ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆమేన్. ఆమేన్. రోమా పత్రికలో ఉంది, వినుట వలన విశ్వాసము కలిగి. ఏ వినాలి? ఆమేన్. హల్లెలూయా. వినుట వలన నేను విశ్వాసం కలుగుతుంది. విను ఫస్ట్. ఆ వాక్యం నాతోనే మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శిస్తున్నాడు, నా కుటుంబాన్ని మార్చుకోబోతున్నాడు, నా బ్రతుకుని సరిచేసుకోబోతున్నాడు. ఇదిగో ఈ మార్చి నెలలో 31వ తారీఖు వరకు నన్ను ఇంతవరకు కాపాడిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే ఐ వాంట్ చేంజ్ మై ఆల్ బిహేవియర్. నా జీవితం అంతా కూడా, నా ప్రవర్తన అంతా కూడా నేను మార్చుకుంటాను ప్రభువా అని సెలవిచ్చినటువంటి దేవునికి లోబడిపోవాలంటే. ఆమేన్. లోబడిపోయినప్పుడు ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేస్తాడు. అక్కడ అన్నాడు, చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం. వారు 32వ అధ్యాయం 40 వచనం, నేను వారికి మేలు చేయకుండా మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్న. నిత్యమైన నిబంధన, నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు. అయ్యా నేను మీకు మేలు చేయాలంటే మీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఆమె హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నామండి. ఒరే నీకు నాకు మాట రాకుండా ఉండాలంటే ఏమనుకోకరా, ఇదిగో కొంచెం దీని మీద సంతకం పెట్టు అన్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? $50,000 కావచ్చు, 10,000 కావచ్చు, 1000 రూపాయలే కావచ్చు. పోని 50,000 ఇచ్చారు అనుకుందాం, ఒరే ఏమనుకోకరా, ఇలాగ అంటున్నానని ఏమనుకోద్ది, ఇదిగో కొంచెం వీటి మీద కొంచెం సంతకం పెట్టదు, ఎప్పుడు ఇస్తావు దాని మీద ఉందరా, మరి ఇచ్చేస్తావు కదా ఏదో కొంచెం షూరిటీ కోసం అన్నాడు అనుకో, నీకు ఎలా ఉంటుంది? మీ ఫ్రెండే, మీ బంధువే, మీ సంబంధికులే, రక్త బంధువులు అందరూ కూడా దగ్గరోళ్ళే. ఇప్పుడు పెడతావా పెట్టవా? పెడతావా? మాట్లాడదు, మాట వచ్చేది కదండి. ఇప్పుడు ఆ షూరిటీ ఉందనుకోండి, నీ స్నేహితుడికి మాట రాకుండా నువ్వేం చేస్తావు? నెల నెల కట్టేస్తావు. మరి దేవుడి దగ్గర నిబంధన తీసుకున్నావు, షూరిటీ ఇచ్చావు, నేనున్నాను ప్రభు నీ సేవ చేస్తాను,
ఇదిగో నీకు లోబడతాను, నువ్వు చెప్పిందల్లా చేస్తాను, ఎక్కడ ఏ ప్రార్థన కూడికి జరిగినా, నాకు ఎన్ని పనులున్నా మానుకుండా నీ సన్నిధిలో ఉంటాను అని ఒక షూరిటీ ఇచ్చావు, సంతకం చేస్తావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు మందిరంలో పెట్టావు. ఇప్పుడు ఎన్నిసార్లు మాట తప్పిపోయాం మనం? మీరైనా నేనైనా ఎవరైనా ఒకటే. ఎన్నిసార్లు మాట తప్పి ప్రభు ఆజ్ఞాపించిన నిబంధనను మీరి ఎన్నిసార్లు ప్రవర్తించుంటాం అలాగా? అయినను మేలు చేయకుండా మానేశాడా? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాడదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా పాడాలి. యేసయ్యా నిన్ను నమ్మినట్లు నేను నీకు నాకు మధ్య దూరం, నమ్మాలేనయ్యా మధ్య దూరం, ఇంచాను ఉండలేక కోరేవాడా, తీర్చేవాడా నానందం, కోరేవాడా ఆశలు తీర్చేవాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నాకు మధ్య ఉన్న దూరం ఆయన ఏం చేశాడు? చెప్పాలి ఏం చేశాడు? మేలు చేయకుండా ఉండలేడు. అసలు ఆ మేలు చేసేటువంటి దేవుడే మనతోనే ఆ మాట ఎవరే, అసలు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, అసలు నీకు మేలు చేయక నేను ఉండను. ఆ రోజున రాజారావు గారు బాధపడుతున్నప్పుడు, ఎవరు తోడు లేనప్పుడు, ఎవరు అండలేనప్పుడు, ఎవరు సహాయం చేయలేనప్పుడు, ఇదిగో మేలు చేసే దేవుడు రాజారావు పక్షాన్ని నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. వెంటనే నా దేవుడు స్వస్థతనిచ్చాడు. కిడ్నీలో ఉండేటువంటి 3 రాళ్ళు పడిపోయినాయి అంటే ఎంత అద్భుత కార్యం అది. ఆమె ఆ కిడ్నీలో ఉండేటువంటి రాళ్ళు ఒక్కొక్కటి పడుతున్నప్పుడు ఎంత నొప్పి వస్తుందండి. కొన్ని సందర్భాల్లో యూరిన్ రాక పట్టు ఉబ్బిపోయినప్పుడు నొప్పి వస్తా చూడండి, అంతకంటే ఎక్కువ నొప్పి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఆ పాటలో ఆ భక్తుడు ఇలా రాసుకుంటూ ఉన్నాడు ఆ చరణంలో, అయ్యా నాకు నీకు మధ్య ఉండేటువంటి దూరం నువ్వు తొలగించేసావయ్యా. అమ్మాయి అసలు ఆ పాటలో ఉండేటువంటి మాధుర్యం చూడండి. నా ఆశలన్నీ నువ్వు తీరుస్తావు, నా కోరికలన్నీ నెరవేరుస్తావు, అసలు నిన్ను ఆరాధించకుండా నేను ఎట్లా బ్రతకగలను ప్రభువా అని ఆ భక్తుడు తన జీవితంలో జరిగినటువంటి కార్యాలను బట్టి ఈ పాట రాసుకుంటూ తన్మయమైపోయి ప్రభువులో ఆరాధించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఇప్పుడు అబ్రాము ఎప్పుడైతే దేవుడు పిలవగానే చెత్తమన్నాడు, ఇప్పుడు తన భార్యకి చెప్పలేదు, తన ఇంటి వారికి ఎవరికి చెప్పలేదు, పని వారికి ఎవరు చెప్పలేదు, కానీ ఇద్దరు మాత్రమే పనివారిని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు గమనించాలి, ఇద్దరు పనివారు తీసుకొచ్చినప్పుడు ఈ ఇద్దరైనా పక్కన వాళ్ళకి చెప్పాలిగా. అమ్మ వినాలి, కాళ్ళు తెరవాలి. ఈ ఇద్దరు పనివారైనా మిగిలిన వారితో చెప్పచ్చు కదా, రే అయ్యగారు మమ్మల్ని రమ్మన్నారా, గాడి తీసుకొని రమ్మన్నారా, ఇదిగో మేము బయటికి వెళ్తున్నాం అని చెప్పచ్చుగా. చెప్పారా? పోనీ శారమ్మ గారితో చెప్పారా, అమ్మగారు అయ్యగారితో పాటు వెళ్తున్నామండి చెప్పారా? అయ్యా రాజరయ్య చెప్పారా?
ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే రెండవది అబ్రామును దేవుడు పిలిచినప్పుడు ఈ అబ్రాము ఇద్దరు సేవకులను పిలిచాడు. నేను అంటాను, అబ్రాము దేవునికి నమ్మకస్తుడైతే ఈ అబ్రాము దగ్గర పనిచేసే ఆ ఇద్దరు సేవకులు అబ్రాముకి నమ్మకస్తులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు నన్ను పరిశోధిస్తున్నట్టుగా ఈ ఇద్దరు సేవకులు కూడా అనుకుని ఉండొచ్చు, వేరే వాళ్ళు లేరా, ఎంతమంది పనివారు ఉన్నారు కదా ఆ ఇంటిలో, అంతగా పని చేసేవారు, దాసులు, చక్కటిగా అనేకమైనటువంటి కార్యకలాపాలు చేసేవారు ఉన్నారుగా, అనేక మందిని పిలవచ్చగా, ఈ ఇద్దరు ఎందుకు పిలిచాడు ఆయన? దేవునికి స్తోత్రం. అబ్రామును దేవుడు పరిశోధించినట్టుగా ఇప్పుడు అబ్రాము ఇద్దరు సేవకులు పిలవగానే చిత్తం అని చెప్పగానే వాళ్ళు కూడా అబ్రాము మాటకు లోబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడితే నీ ఇంటిలో ఉన్నవారు నీకు లోబడతారు. చెప్పండి గట్టిగా ఆమేన్. దేవునికి లోబడ్డం అంటే ఆయన ఆజ్ఞాపించినట్టుగా చేయడం, ఆయన చిత్త ప్రకారంగా నడవడం, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా అనేకమైనటువంటి పరిస్థితులు ఎన్ని ఎదురొచ్చినా ఆయన మాటకు లోబడి ఆ పరలోక రాజ్యం వైపు అడుగులేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది అందుకని అంటాడు, బయట లోపల ఒక సామెత ఉంటుంది, చనిపోయే ముందు నలుగురిని ఎవరా నలుగురు? మన దగ్గర డబ్బు తినేవాళ్ళు కాదు, మన వెనకాల గోతులు తీసేవారు కాదు, మనల్ని అమ్మేసేవాళ్ళు కాదు. నలుగురు నమ్మకమైన మనం అనగా నువ్వు చెప్పగానే వచ్చేటువంటి వారు, నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను మోసేటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ నలుగురిని సంపాదించుకోవడంలో తమను తామే మర్చిపోతా ఉన్న డబ్బులో, ఆస్తిలో, పనిలో, అనేక రీతిగా మరి నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నువ్వు మర్చిపోకూడదుగా. అబ్రాము దేవుడు పిలవగానే వచ్చేసాడు. అబ్రాము మరల తన పని వాళ్ళు ఇద్దరిని పిలిచాడు. ఇద్దరు మాత్రమే కాదు, కొడుకును కూడా తీసుకుని రాము. రే ఇస్సాకు ఎట్రా? నాన్న చెప్పు. ఏం లేదురా, మనం కొండపైకి వెళ్ళాలి, దాని బలి ఇవ్వాలంటే దేవుడు చెప్పాడు. డాడీ నాకు చాలా ఇష్టం డాడీ, నేను కూడా వస్తాను డాడీ అంటే ఇప్పుడు కొడుకు కూడా తండ్రి మాట చెప్పాలి. తండ్రి మాట ఇప్పుడు నేను అంటాను, మనకు మేలు జరగాలంటే దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏంటా నిబంధన అంటే నీకు నాకు మధ్య, ఆయనకి మనకు మధ్య ఉండేటువంటి దూరం ఆయన తొలగించేశాడు, మనకు దగ్గరగా వచ్చేసాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన మనకు సమీపముగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకి దగ్గరగా ఉన్నప్పుడు మనం దూరంగా వెళితే ఆయనకి ఇష్టం ఉంటుందా? ఉండదు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. సమయం అవుతుందని ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. ఇదిగో నేను మీకు మేలు చేయక మానకుండానట్లు మీతో ఒక నిబంధన చేయొచ్చును. ఏంటో నిబంధన చదవండి, దాంట్లో ఇర్మియా రెడీగా పట్టుకోవాలి. మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయొచ్చున్నాను. బాగా వినండి, వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదని. దేవునికి స్తోత్రం. వారు నన్ను విడవకుండానట్లు, వారంటే ఎవరో ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు నమ్మినటువంటి ప్రజలు, అనేకమైన ప్రజలు నన్ను విడవకుండానట్లుగా నేను వారికి ఏం చేస్తానో తెలుసా? నా యందు భయభక్తులు కలిగించేస్తాను. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే భయం ఉన్న పిల్లలు ఏం చేస్తారు? తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే భయం ఉన్న పిల్లలు ఏమవుతారు? చెప్పరేంటండి, నేను ఇది చూపిస్తాను కదమ్మా. స్తోత్రం. హెచ్చింపబడతారు, దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. ఇప్పుడు ఇంట్లో కొన్ని ఇళ్లలో రివర్స్. తండ్రి అంటే అమితమైన ప్రేమ, తల్లి అంటే నాన్న అమ్మొచ్చేద్దరు అన్న వెంటనే నానంటారు ఇటు ఏయ్ వాళ్ళని కొట్టకో, నన్ను కొట్టు, వాళ్ళు ఏమనుకో నన్ను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రివర్స్ ఏమైపోయింది? పిల్లలకే అలుసైపోయింది. నన్ను క్షమించాలి. పిల్లలకి ఏమైపోయింది? నేను ఏ పొరపాటు చేసినా నాన్న నన్ను ఏమంటమ్మా, నీకు తెలుసుగా. అమ్మ దగ్గర అంటారు వీళ్ళు, తెలుసమ్మా నీకా? దేవునికి స్తోత్రం. అమ్మ దగ్గర ఏమంటారు? నువ్వు నన్ను ఏం చేయలేవు. మా నాన్నతో చెప్తానంట, చెప్పుకో
నేను దగ్గరికి వెళ్ళగా నానా అంటాను, మా నాన్న నన్ను ఏమంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, ప్రజలందరికీ వారు దూరమైపోకుండా ఉండునట్లు, అంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉండడానికి దేవుడు అంటే ఏంటో భయము భక్తి ఉండేలాగా ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున తండ్రి అంటే భయం ఉండే పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళరు ఎక్కడికే. తల్లిదండ్రులు భయం ఉన్న పిల్లలు ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. ఎంత కొట్టినా తిట్టినా అక్కడే. భర్త అంటే భయం ఉన్న భార్య అడుగు బయట పెట్టదు, భర్తని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారిగా వెళ్ళదు. భర్త ఉంటే భయం ఉండేటువంటి ఆ భార్య ఎప్పుడు భర్త దగ్గర లోపల ఉంటుంది. ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా అలాగే ఉంటారు. మరి ఈరోజు మనం దేవుడంటే భయం ఉన్న పిల్లలు సంఘ సేవకులు కొంచెం గద్దించినా ఆ సంఘంలో ఉంటారు. ఆమె వెళ్ళిపోరు. వేరే సంఘానికి వెళ్ళిపోయి నేను మీ సన్నిధికి వస్తానే, నన్ను చేర్చుకుంటావా అని అడగరు. దేవునికి ఇస్తాం. మరి అడిగిన వాళ్ళైనా బుద్ధి లేదు వాళ్ళకి. చేర్చుకునే వాళ్ళకి ఏముండాలి, వచ్చాయి. ఒక సేవకుడు నాతో మాట్లాడుతున్నాడు, అన్నాడు, ఎవరైనా నీ సన్నిధి నుంచి నా దగ్గరికి వచ్చినప్పుడు అది నా తప్పు కాదు, నీ తప్పే, అది నీ చేతగానితనం అన్నాడు. తర్వాత మాట్లాడుతూ నా దగ్గరికి వచ్చినట్టు అని నేను ఎంత మాత్రం గంటను బయటికి త్రోసివేయను బయటికి. ఆ సన్నిధికి వచ్చినట్టు గంటనంట. మరి నువ్వు అబద్ధికుడివే కదా, నువ్వు గొర్రె చర్మం కప్పుకున్నా తోడేలవే కదా. మనం మీకు వీడియో పెట్టాను, మీరు ఎంతమంది చూసారో తెలియదు. సంఘాలు ఇటువంటి తోడేళ్ళు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండంటే. ఈ మాట ఆయన్నే అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యి, నేను అన్నాను ఆయన్నే కాదు చాలామంది సేవకులు అన్నాను. సేవకులు ఇలా తయారయ్యారు, సంఘం చొరపడి ఇలా తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆయన అన్నాను. ఆ మాట ఆయన ఫీల్ అయిపోయి నాతో చెప్తూ సేవకులారా, మీ సంఘంలో ఉండేటువంటి విశ్వాసాలు నా దగ్గరికి వస్తే నేను ఎందుకు గెంటేస్తాను, నేను గంటను, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వేరే పిల్లలను దొంగతనం చేసినట్టేగా, ఎత్తుకుపోయినట్టేగా నేను ఆ మాట అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడంటే భయము భక్తి ఉండుటకు ఆయన వారిని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండినట్లుగా ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన మనల్ని పరిశోధిస్తున్నాడు. ఆమె ఇప్పుడు ఈ పరిశోధన బట్టి, వచ్చిన శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి నువ్వేం చేయాలి? దేవుడు ఏం చేశాడు బాబా, ఈ మార్చి నెలంతా ఎన్నో కష్టాలు పడ్డాను, ఏప్రిల్ నుంచి రా నేను అనకూడదు. దేవునికి స్తోత్రం అనకూడదు. దేవుని మందిరంలో ఎన్ని శ్రమలు వచ్చినా ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అబ్రామును ఎప్పుడైతే కుమారుని తీసుకొచ్చిన బలిమ్మనగానే అబ్రాము యొక్క మనసులో ఉన్న ఫీలింగ్, నేనే కనుక అబ్రామును అయితే దేవుడు లేడు, ఏమీ లేడు, లేక దేవుడు నాకు కొడుకునిస్తే ఆ దేవుడు అడిగని చెప్పి బ్రతుకున్న బిడ్డను, ఎదిగినటువంటి బిడ్డను నేను చంపుకుంటానా? అయ్యి బాబు, ఈ విషయం నా భార్య తెలిసిన నన్ను చంపేస్తుంది అని చెప్పి ఆ భార్యతో చెప్పి, అమ్మాయి దేవుడు ఇలా చెప్పాడంటే మరి ఏం చేద్దాం? ఏమి లేదులేండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుడు అలాగే అంటాడు, ఏమి వినద్దు అని చెప్పి భార్య లేరా? దేవుడికి ఇస్తాం. శారమ్మకి చెప్తే శారమ్మ అడ్డుపడిపోద్దేమోనని చెప్పి భర్తలు తీసుకున్న నిర్ణయాలు, కొన్ని విధానాలు భార్యకి తెలియకుండా ఉండడమే మంచిది. ఆమె దీనికి ఆమె చెప్పలేదు. ఆమె కొన్ని సందర్భాల్లో భార్యలకి చెప్పకూడదు. అలా చెప్పకుండా ఉంటేనే ఆయన ఏ పనైనా చేయగలడు. అలా చెప్పిన తర్వాత అననీయ సప్పేరా వచ్చేసింది. సప్పేరా వచ్చేసి చేసేసింది. ఎవరిని? అననీయ దేవుని మందిరానికి, మా ఏంటి నీకు తెలియదు, ఊరుకో, ఓకే ఏం చేద్దాం, నేను చెప్తాను చెయ్యి, ఓకే. సప్పేరా చెప్పినట్టుగా సప్పబడిపోయి ఆమె డబ్బులు ఎత్తుంటే లెక్కేసుకొని లోపలెట్టి భర్త, ఇదిగో నీకు టైం చెప్తాను, ఆ టైంకి వెళ్ళు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో చెప్పాలి, చెప్పకూడదు. నేను అంటాను, దేవునితో నువ్వు అన్నీ చెప్పచ్చు. దేవుని యొక్క మందిరంలో నువ్వు కన్నీరు కార్చి నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మోకాళ్ళ ఎదుట, ఆయన పాదాల ఎదుట నువ్వు ఎన్నైనా చెప్పొచ్చు, ఎంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున రాజారావు గారికి నా ప్రభు ఇచ్చినటువంటి స్వస్థత, ఆయన మేలు చేయడానికి మానకుండా ఉండనట్లుగా ఒక నిబంధన చేశాడు. ఆ దేవుడు అంటే మనకి ఏముండాలి? భయము భక్తి ఉండాలి.
దేవునికి స్తోత్రం. దూరంగా ఉండకుండా ఉండినట్లుగా, దూరంగా పారిపోకుండా ఉండినట్లుగా మా రాజారావు గారికే కాదు కానీ రూతమ్మ గారి జీవితంలో అదిగో ఆ విదేశాల్లో ఉంటూ అనేకమైనటువంటి మన ఇండియా వాసులు చాలామంది ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని బ్రతుకుతున్నారు. 10 రోజులు యుద్ధానికి సెలవిచ్చారంట. 10 రోజులు యుద్ధం చేయకుండా సెలవిచ్చారంట. అనుకోకుండా యూఎస్ కూడా ఏం చేశాడంటే ఈ 10 రోజులు కూడా గడవకుండానే ఇరాన్ మీద దాడి చేశాడు. 10 రోజులు కూడా ఇస్తానని చెప్పారు కదా, ఈ 10 రోజులు కూడా గ్యాప్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బాంబులు వేస్తున్నారేంటి అని చెప్పి ఎన్నెన్నో మీమ్స్ అనేవి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యుద్ధాన్ని ఆపేరే కదా 10 రోజులు అని చెప్పి అమ్మయ్య అనుకునేలోపు వెంటనే బాంబంట. దేవునికి స్తోత్రం. గట్టిగా ఇప్పుడు మనకి సరుకులు పెరిగినాయి అని చెప్పారండి. ఫోన్లే సరుకులు పెరిగినాయి కదా, ₹1 కదా ₹2 కదా కొనుక్కుందాం అని లోపు ఇంకోటి ప్రాబ్లం, గ్యాస్ లేదు. ఏం లేదు, గ్యాస్ లేదు. వెంటనే ఇచ్చు బాబు గ్యాస్ లేదు, ఇప్పుడు ఏం కట్టెల పొయ్యిలో ఉండాలా, ఉప్పు అని వదల. నాకు కొంతమంది బలి చెప్తారు. దేవునికి స్తోత్రం. కొట్టగానే గ్యాస్ మీద వచ్చేసినట్టుగా వెళ్ళాం. గొట్ట పట్టుకోవడం రాదు, ఉప్పు అని వదలడం రాదు, అన్నం సివిడి చేసి కూర మాడి చేసి తింటారన్నా మాట్లాడరండి. కొంతమంది గ్యాస్ ఉంటే వండనండి నేను. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఒకటి తీరింది కదా, ఒకటి వచ్చింది కదా అనే లోపు ఇంకో శ్రమ వస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువైపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రమలు బారిన ఎక్కువ పడిపోతూ ఉన్నాం. అయినను ప్రభు చేతికి మనం సమర్పించుకుంటున్నప్పుడు, దేవుడు అంటే భయభక్తి ఉంటున్నప్పుడు ఆయన మేలు చేయక మానడు. మాంతడా? దేవునికి స్తోత్రం. పెట్రోల్ కొరత తగ్గిపోయిందని, లేదంటే పెట్రోల్ అయిపోతుందని కొంతమంది పెట్రోల్ బంకుల చుట్టూ మన ఇల్లు ఏంటిది నూజివీడు వెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టించుకుందాం కదా, పర్లేదు అప్పటికి 1 లీటర్ ఉంది. చూస్తూ ఉన్నాను 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఎక్కడి నుంచి నూజివీడు వెళ్తూ ఉన్నాం. పర్లేదులే మధ్యదారులు కొట్టించుకుందాం అనేసరికి ఏ మధ్యదారులకి వెళ్ళేసరికి బంకులన్నీ ఫుల్ అయిపోయినాయి. ఒకవేళ అక్కడికి వెళ్తే కనుక నాకు మీటింగ్ లేట్ అయిపోద్ది. అలాగ ఆలోచించి మెల్లిగా ప్రభా పెట్రోల్ అవ్వకూడదు నాయన, సహాయం చేయండి నాయన అని ఏలూరు వెళ్ళి ఏలూరులో మామూలు పెట్రోల్ అయిపోయిందంట, స్పీడ్ పెట్రోల్ ఉందంట. స్పీడ్ పెట్రోల్ లీటర్కి 30 రూపాయలు తీసుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను మనసులో ప్రార్థన చేసుకుంటూ ప్రభా నా దాంట్లో పెట్రోల్ అవ్వకూడదు నాయన, స్పీడ్ పెట్రోల్ అంటే నాయన 170 200 కొట్టమంటే 170 కొట్టాడు, 30 రూపాయలు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిస్థితులన్నీ మన మేలు కొరకే, మన మంచి కొరకే. మన జీవితంలో ప్రభువు మీద ఇంకెంత ఆనుకోవాలో ప్రభు మనకి నేర్పించేటటువంటి కొన్ని పాఠాలే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చాలామంది చదువును బట్టి ఉద్యోగం లేక, వివాహాలు అవ్వలేక, యవన కాలంలో వారు చేస్తున్నటువంటి జాబు చేసుకోలేక, చదువును బట్టి ఉద్యోగం లేక, సంతానము లేక, అనేకమైనటువంటి భార్యాభర్తల మధ్య సమస్యలతో సతమతమవుతూ సమాధానం లేక, ఎన్నో రీతిగా బిడ్డలను పెంచలేక, వారు చదువుకి అమౌంట్ కట్టలేక, ఇంట్లో అప్పుల వారు తట్టుకోలేక, ఎన్నో రీతిగా గలిబిలి చదువుతున్నటువంటి సందర్భాల్లో ప్రభు ఒక మాట అంటున్నాడు, నేను వారికి మేలు చేయక మానకుండునట్లు నేను వారికి ఒక నిత్యమైన ప్రమాణం చేయించున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన మేలు చేస్తాడని ప్రమాణం చేశాడు. అది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కానీ మనం మాత్రం ఆయన నుంచి దూరం అయిపోకుండా ఉండడానికి భయము భక్తి కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మార్చి నెలలో ప్రభువు మన జీవితంలో జరిగించినటువంటి ఈ అద్భుత కార్యాన్ని బట్టి ప్రభువు నామాన్ని ఎంతో ఘనపరచవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది. రండి యిర్మీయా గ్రంథంలో, ఇదే యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచన భాగం. 17వ అధ్యాయము 14వ వచన భాగం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును.
వారు చాలు. దేవునికి స్తోత్రం. ఈ 14 వచనం రాబడిన మాట. ఆ పై వచనాలు 12 వచనం అన్నాడు. 13 వచనంలో ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు కావున నువ్వు నన్ను ఏం చేయాలంటే, నేను నిన్ను విసర్జించలేదు, నేను నిన్ను త్రోసివేయలేదు, నేను నిన్ను గెంటేయలేదు. భక్తి కలిగి మంచి ప్రవర్తన కలిగి భక్తితో శ్రద్ధతో నీ సన్నిధి చేరి నేను అడుగుతున్న మాట, యెహోవా నన్ను స్వస్థపరచు, నన్ను కాపాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ రోజున మనం ఎంతైతే బాధపడ్డామో, నొప్పిని భరించామో, ఆ నొప్పిని ద్వారా భరిస్తున్నటువంటి సందర్భాలలో మన నోటి నుండి వచ్చినటువంటి పలుకులు, ప్రభువా నన్ను స్వస్థపరిచాయి అని అడగలేదా? ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రార్థించలేదా? ప్రభు పాదాలు పట్టుకొని గోజాడలేదా? ఏడవలేదా? ఏడుస్తూ అయ్యో ఈ నొప్పిని భరించలేకపోతున్నాను, నాకెవరు సహాయం చేస్తారని చెప్పి ఎక్కెక్కి ఏడవలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, నా పక్షమున నిలచువాడా, రోగములతో కుమిలిపోయాం, అనేకమైనటువంటి కష్టాల చేత ఇరుకుని పడిపోయాం. ఈ రోగాల నుంచి నన్ను నడిపించేవాడెవడు? నన్ను బలపరిచేవాడెవడు? మనకు సహాయం చేసేవాడెవడు? దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, అయ్యా నీవు నన్ను స్వస్థపరచుము. రెండో మాట అంటున్నాడు, నేను స్వస్థత నొందుదును. నువ్వు స్వస్థపరిస్తే నాకు స్వస్థత వస్తుంది. రెండో మాట, నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. దేవునికి స్తోత్రం. అసలు నిన్ను స్తుతించడానికి నీవే కారణం. నన్ను స్వస్థపరిచేవనో, నన్ను రక్షించేవనో, నన్ను కాపాడేవనో, నాకు ఆశ్రయంగా ఉన్నవనో కాదు. నిన్ను స్తుతించుటకు, నిన్ను స్తోత్రించుటకు నాకు ఏ కారణం అక్కర్లా, నువ్వు కారణమైతే చాలు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవునా కదా? ఆయన స్తుతించాలంటే, స్తోత్రించాలంటే, గణపరచాలంటే కారణం ఏదైనా కావాలా? ఇప్పుడు నేను ఎవరినైనా పొగడాలనుకోండి, నేను ఒక కారణం వెతుక్కుంటాను. నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడు గుణగణాలు తెలుసుకొని, వాళ్ళ అలవాట్లు తెలుసుకొని, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని గమనించి, ఓ పర్లేదురా పలానా మంచి వ్యక్తి అని అనగానే, ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర నేను ఏం చెప్తాను? సార్ గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు సార్, మీరు చాలా మంచివారు సార్ అని చెప్పనా? వాడి గురించి మంచి మాటలు పలకనా? ఎందుకంటే వాళ్ళ కారణం ఉంది. మరి దేవుడికి కారణం ఉందా? ఆయనే కారణభూతుడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఆయనే కారణం. కాబట్టి మనకు స్వస్థత ఇచ్చాడనో, ఆయన మనల్ని బ్రతికించాడనో, రక్షించాడనో కాదు స్తుతించాల్సింది. ఎప్పుడు మనం నిద్ర లేచినా ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన కొనియాడాలి, ఆయనకే స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనం నడిచినప్పుడు, పండుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, మనం అనేకమైనటువంటి పరిస్థితుల్లో పనులు చేసుకుంటున్నప్పుడు, ఏది చేసినా ప్రభువును మాత్రం ఘనపరిచేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు అడుగు, నన్ను స్వస్థపరచంటే స్వస్థపరుస్తాడు, రక్షించు అంటే రక్షిస్తాడు. కాబట్టి ఇదిగో ఈ మార్చి నెలంతటి వరకు ప్రభువు మనల్ని నమ్మకంగా, ఆయన తన కంటికి రెప్పల, ఇంకా చెప్పాలంటే గ్రద్ద తన రెక్కల పైన ఇశ్రాయేలు ప్రజలను, లేదంటే తన పిల్లలను మోసినట్టుగా దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను మోసాడు. దేవునికి స్తోత్రం. వారినే కాదు మనల్ని మోసాడు, ఎంతకాలం మోసాడు, ఇప్పటికీ మోస్తూనే ఉన్నాడు. రేపు వచ్చేటువంటి నెలలో మనం మోస్తాడు, సంవత్సరం ఆఖరి వరకు మోస్తాడు, ఆయన రాకడ వరకు మోస్తాడు. ఆమేన్ ఆమేన్. మైడే పిల్లల్ని ఎన్ని సంవత్సరాల వరకు ఎత్తుకుంటారు?
3 సంవత్సరాలా? ఓకే. మీరు పిల్లల్ని ఎన్ని సంవత్సరాల వరకు ఎత్తుకున్నారు? 2 సంవత్సరాలు, 2, 3. మీరు ఎన్ని సంవత్సరాలు ఎత్తుకున్నారు సార్? 3, 5. మీరెన్ని? 3. దేవునికి స్తోత్రం. అంటే బాగా వినండి. ఒక ఆవిడ ఉందంటే ఎలందూరులో, మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎంత వయసు వచ్చినా సరే పిల్లలు సంకనేసుకొని ఇత్తర సొమ్ము పట్టుకుని కొట్టేయిందండి. ఇక ఇత్తర సొమ్ము పట్టుకుని కొట్టిందండి. గుర్తొచ్చిందా? మా అత్తయ్య గారి కంటే ముందు నేనే భూమి మీదకి వచ్చాను. దేవునికి స్తోత్రం. గట్టిగా లేదు. ఆవిడ గంగారత్నం గారు ఏంటమ్మా, వాళ్ళ పిల్లలకి ఎత్తుకొని తినిపించారంట కదా, నాన్నగారు చెప్పారు. ఇంకొకరు నాకు తెలియదు కానీ ఆ పేరే అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆ పేరు ఏంటంటే, ఆవిడ ఇప్పటికీ పెద్దవాళ్ళే, వాళ్ళ భర్త గారు ఎంతో పెద్ద ఆఫీసర్ అయితే పిల్లల్ని కిందకి దింపకుండా వారికి ప్లేట్లో వడ్డించకుండా సంకనెత్తుకొని గోరు ముద్దలు తినిపించిందంట ఆవిడ. ఆ తల్లికి అంత ప్రేమ ఉంది కదా, మరి దేవుడికి ఇంకెంత ప్రేమ ఉంది? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు. దాన్ని కంప్లీట్ చేయరేంటండి? ఫాస్ట్ ఇయర్ మా తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, మీయ తెల్లగా ఉన్నాయి అంటున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఆయన మనలను తన మరణము క్షమించాలి, రాకడ వరకు మనం బ్రతికించే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ మార్చి నెలలో మనలే కాదు, రాజారావు గారి కుటుంబాన్ని కాదు, రూతమ్మ గారి కుటుంబాన్ని కాదు, ప్రతి ఒక్కరిని తన రక్షణ ఆధీనంలో మనందరిని బ్రతికించుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇక ముందు వచ్చేటువంటి నెలలోను సంవత్సరాల్లోనూ ప్రతిరోజు మనకి కంటికి రెప్పలా కాచేటువంటి దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. దేవుడి మాటను మనం వినికిడిలో ఫలాభివృద్ధి జరిగించును గాక. ఆమేన్. అందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం.